జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో వాలిపోయింది టాలీవుడ్. పవన్ కు మద్దతుగా చాలా మంది సినీ ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. మెగా హీరోలు కూడా జోరుగా ప్రచారం చేశారు. అక్కడికి వెళ్ళకపోయినా కూడా చాలా మంది స్టార్ హీరోలు పవన్ కు సపోర్ట్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అల్లు అర్జున్ కూడా తన మద్దతు తెలిపారు. ఇక ఇప్పుడు బాబాయ్ కోసం అబ్బాయి రామ్ చరణ్ రంగంలోకి దిగాడు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజున తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్ తో కలిసి పిఠాపురం వెళ్లాడు చరణ్. రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో రామ్ చరణ్ కు ఘనంగా స్వాగతం పలికారు మెగా ఫ్యాన్స్. అక్కడి నుంచి పిఠాపురంలోని కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నాడు చరణ్. ప్రస్తుతాంత దారి పొడవునా చరణ్ కు స్వాగతం పలికిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీంతో రామ్ చరణ్ పిఠాపురం ట్యాగ్స్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇక్కడి నుంచి చరణ్ కు పొలిటికల్ ట్యాగ్ కూడా ఇచ్చేశారు మెగా ఫ్యాన్స్. పవన్ ని జనసేనాని అని పిలిస్తే చరణ్ ని యువసేనాని అంటూ కొత్త ట్యాగ్ పెట్టేశారు. దీంతో #యువసేనాని ఫర్ జనసేనాని అనే ట్యాగ్ కూడా ట్రెండ్ లోకి వచ్చేసింది. RRR సినిమా వరకు మెగా పవర్ స్టార్ గా ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఇక ఇప్పుడు బాబాయ్ కోసం యువసేనాని అయ్యాడంటూ రచ్చ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. పొలిటికల్ గా పవన్ విజయం సాధిస్తే జనసేనతో కలిసి యువసేనాని చేసి హంగామా మామూలుగా ఉండదని చెప్పాలి.